హాయ్ అండి, ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని దాంట్లో ఉన్న పిండిని మొత్తం ప్లేట్లో పంపేసుకొని నెక్స్ట్ అది ఉండలు లేకుండా ఒకసారి మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలతో చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. నెక్స్ట్ అది ఆ పిండి సెట్ అవ్వనిచ్చేలోపు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. 1 గ్లాస్ షుగర్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇది మొత్తం కరిగిన తర్వాత కరిగేలోపు ఇలాచీలు ఒక 2-3 దంచి వేసుకోవాలండి. ఇలాచీ మొత్తం దంచి ఇలా మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అండ్ ఈ మొత్తం చూసారా, షుగర్ అంతా కరిగిపోయింది. సో కరిగిన తర్వాత పిండి ముద్దను చిన్న చిన్న ముద్దలాగా తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ బాల్స్ లాగా చేసుకోవాలి. సాఫ్ట్గా చేసుకోవాలండి, ఎక్కడ కూడా క్రాక్స్ రాకూడదు, విరిగిపోతాయి క్రాక్స్ వస్తే. సో ఇలా అండ్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే గులాబ్ జామ్ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే తొందరగా మాడిపోతే లోపల అనేది ఉడకదు అనమాట. సో అదనమాట. ఇలా అన్నీ తీసేసుకొని ఇప్పుడు షుగర్ సిరప్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అందులో వేసేసుకోవాలి. అంతేనండి. వేసేసుకున్న తర్వాత 1 గంట సేపు మంచిగా అది పీల్చుకునేంత వరకు ఉంచుకుంటే అంతే, ఎంతో టేస్టీ అయిన గులాబ్ జామ్ రెడీ.